రావాలి గట్టిగా మాట్లాడాలి. ఏం మాట్లాడినా నాకు కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. అత్తరా ఒక 4 ఫీట్ల బొంద అవ్వాలి. అటు ఎన్ని ఫీట్లే? ఒక్క నిమిషం జరుగు. నేను 5 ఫీట్లు గట్టిగా మాట్లాడాలి. 5 ఫీట్ల వెడల్పు 3 సార్ ఒక 4 తీసుకొచ్చుకుంటే డైరెక్ట్ మాట్లాడచ్చు కదా. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి ఈయనతో మాట్లాడినట్టుంటే ఇంకో 2 ముగ్గురు తీసుకొచ్చుకోబో. అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. నలుగురా చెప్పన్నా బండ్లు ఊడిపోవాలి అంతే. అదే పని ఉన్నది అవ్వాలి. మళ్ళీ దాన్ని వేసినా కూడా ఊడిపోవాలి. 4 ఫీట్లు 4 ఫీట్ల సరిపోతుంది. 4 ఫీట్లు సరిపోతుంది. 4 ఫీట్లు వెడల్పు 5 ఫీట్లు మంచిగా చేస్తే అయిపోతుంది. ఎంతమంది పడతారో నువ్వు చూసుకోమరి. గ్రౌండ్ లో కట్టే కార్ పోదాం. ఇలా అది అలా మాట్లాడతా. ఏంటి ముగ్గు 2 జరుపుతాను. సరేదా మీరు ఎవరు మాట్లాడుకున్నారు ఫస్ట్? ఇలా మీరు ఎవరు మాట్లాడుకున్నారు ఫస్ట్? ఇలా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ముగ్గురు మాట్లాడుకున్నారా? ఎంతమంది ఎత్తాలే? 4 ఎత్తాలా? 1 2 3 4 5 అవుతాయి కదా. చెప్పారా? అదేనా చెత్తరా మంచిగా పని. కారు పంపాలి. కాదే మరి ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. ఇయ్యాలి కూడిపాలి. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా పడుతుంది. తీసినాక మాకు చిన్న పని ఉన్నది. కూడిపాలి. ఓకేనా? ఇలా మాట్లాడిన కమిషన్ ఎవరికి ఫస్ట్ ఎవరికి వస్తుంది? మాట్లాడిన ఒక 500 కమిషన్ చేయరా? గిటా అయితే ఆవురు మీరు మంచిగా చెప్తాం పని ఇనుర్రి. ఎందుకంటే అందరూ ముంగట వద్దా అని చెప్పి అయినాం. అయితే పని ఏంటిదంటే సారల్లో ముసలమ్మ చనిపోయింది. ముందు గబ్బిల్లు ఆల్రెడీ కూడిపిల్లామని అయిపోయింది. కాకపోతే ఏంటిదంటే పక్కపోండి అన్న పక్కపోండి ఇంకోటి చిన్న 4 ఫీట్లు 5 ఫీట్లు అంతా తీయాలి. ఇప్పుడు ఎంతమంది? మీరు 4 వస్తారా? 5 ఏదో పని వస్తావరా? అద్దండు అప్పుడే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎంత తీసుకుంటాడు? మనిషి 50 తీసుకుంటాడు. ఇంకోసారి ఎంత తీసుకుంటాడు? మనిషి 50 తీసుకుంటాడు. అన్నాడు వాళ్ళతో నీకు ఎందుకే మాట్లాడేది? మనం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎవరిదాకా అంద ఊరు కానీ ఇప్పుడు చెప్పాలి పోతాలే. చెప్పు మావ చెప్పే మంచిగా చెప్పు. మంచిగా చెప్పాలా? రుకో జరా సబర్ కరో. ఇక మొదలెడదామా? మంచిగా చెప్పాలా? వీళ్ళ నైట్ ఇక్కడ ఉన్నాడే రష్యా గాడు ఉంటాడు. దేశం నుంచి 1,00,000 వరకు లేట్ అయింది.
వాళ్ళ ముసలమ్మని దానం చేసిళ్ళు. చేస్తే ముసలిదానికి కాళ్ళకు చెవులకు బంగారం ఉన్నది. అయిందా నేను ఏంటంటే మీరు షార్ట్గా వచ్చి తీస్తే డైరెక్ట్ మళ్ళీ ఆయన దగ్గర ఉన్న బంగారం తీసుకొని మళ్ళీ కూర్పిస్తాడు. మీకు ఎంత కావాలో చెప్పరు. రేషన్ వచ్చే వరకు లేట్ అయింది. వాళ్ళ ముసలమ్మని దానం చేసిండు. చెప్తే ముసలిదానికి కాళ్ళకు చెవులకు బంగారం ఉన్నది. అర్థమైందా నేను ఏంటంటే మీరు షార్ట్గా వచ్చి తీస్తే డైరెక్ట్ మళ్ళీ ఆయన దగ్గర ఉన్న బంగారం తీసుకొని మళ్ళీ కూర్పిస్తాడు. మీకు ఎంత కావాలో చెప్పరు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక గది ఉన్న ముచ్చట జుబాకలో జరిగిన స్టోరీ. జుబాక పక్క పోయి అది తవ్వాలే. ముసల్దాని బంగారం గవాన్ని తీసుకున్నాక మీరు మళ్ళా ఊడిపిరారు. ఏదో తేడాగా ఉందేంటి అన్న రా ఎటుపోతున్నావు అన్నా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఎవరు తెలియకుండా ముసల్దాన్ని మీరు తవ్విల్ అనుకో ఆయన మొత్తం తీసుకున్నారు. చెప్పండి. ముసలి చచ్చిపోయింది నిన్న. వచ్చే వరకు నాకు ఫ్లైట్ లేట్ అయింది. వచ్చే వరకు ఇక బంగారం ఉన్నది బాగా 10-15 తులాలు దాకా ఉంటుంది. మంచిగా ఉండదు మొత్తం అన్ని ఇక దాంతోనే పోనీ అని ఇచ్చింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నేను ఇందాక వచ్చి మాట్లాడితే నా మనవనికే కదా అని చెప్పేసి నేను తీసుకుంటే వాళ్ళ మా ఇంట్లో కూడా తెలియదే. అటు మా ఫామ్ హౌస్ సైడ్ పాతి పెట్టినాం. పోయి తీసుకొని తవ్వి దాని బంగారం తీసుకొని మళ్ళీ ఊడిపోయి. మీకు ఎంత కావాలో చెప్పరాదు. ఎన్ని పైసలు ఇవ్వమంటావో చెప్పు. ఇద్దరు 7,000 ఇద్దరు 5 కూడా వచ్చా కదా. ఎందుకే ముసలమ్మని తీసేందుకే తీసుకునే మళ్ళీ ఊరుకునే మా ముసలిదేనే పడుతుంది. మాకు అట్లా ఒక 5 నిమిషాలు మాట్లాడే పన్నది ముసలమ్మతో. ఎందుకంటే ముసలమ్మని తీసేందుకే తీసుకునే మళ్ళీ ఊరుకునే నా ముసలిదేనే పడుతుంది. మాకు అట్లా 5 నిమిషాలు మాట్లాడే పన్నది ముసలమ్మతో. కాలకార్యాలు మీరే తీసుకోరు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా పిజి ముగ్గురు మాట్లాడుతూ అమ్మాయిల వాటి కత్తి మనం తీసుకొస్తావా? తీసుకొస్తానే మాట్లాడు. ఆయన మీకు ఇబ్బంది కారు పంపుతాం అన్నట్టు మళ్ళీ ఏమైనా మా వాళ్ళు మాట్లాడి తీసుకొస్తాం భయపడే పోతారు. మన అత్తరు భయపడేందుకే మనిషే కానీ లోపల ఆమె మనం తీస్తే బతికే అవకాశం ఉన్నది. అట్లా ఆమె మాకు చెప్పింది చచ్చిపోమని. ఏమనంటే మీరు మీ ఇద్దరు నా మనవాళ్ళు కదా వచ్చి నన్ను తీయాలి, నా బంగారం వాళ్ళకి తీయనియా అని ఫస్ట్ కాయం రాయించుకున్నది. అందుకే నా బంగారం అట్లే ఉన్నది. మీ ఇద్దరం కలిసిపోతే ఆ బంగారం తీసుకోవచ్చు. ఆమెతో 5 నిమిషాలు ముచ్చట పెట్టినట్టుంటది. మళ్ళీ ఊడిపి మళ్ళీ వద్దాం. అడుగుదా? నాకు అర్థం కాలేదు సార్. ఇద్దరునా పక్కనా జగ్గపోయింది కదా. అరే ఆగే ఇద్దరు తీసుకుని వస్తా. పక్క అత్త వాడే పోతావా? అంతేనా? పక్క అత్త వాడే పోతావా? అంతేనా? జగ్గపోయింది కదా. ఇద్దరు తీసుకుని వస్తా. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదంటే జీజీ మీరు బయలుదేరని చెప్తారు.